నలుగురు పార్టిసిపెంట్స్, 5 రౌండ్లు, 9 లక్షల క్యాష్. మీ సాయి కుమార్. అంబికా దర్బార్ బత్తి వావ్ 2 మాంచి కిక్కిచ్చే గేమ్ షో పవర్డ్ బై రామరాజ్ కాటన్ అండ్ కో ప్రెజెంటెడ్ బై డాబర్ ఆమ్లా ఉసిరి హెయిర్ ఆయిల్. ఈటీవీ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మన అంబికా దర్బార్ బత్తి వావ్ 2 మాంచి కిక్కిచ్చే గేమ్ షోలో పార్టిసిపేట్ చేయడానికి మనందరికీ వెండి తెరపై నవ్వులు పంచుతున్న నలుగురు ప్రముఖ హాస్య నటీనటులు మన ముందుకు రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ ద కామెడీ స్టార్స్. అరే 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 గుండె జారి కళ్ళంతయ్యింద నీ సొగసే చూసి గుండె జారి కళ్ళంతయ్యింద. అరే కళ్ళలో నా మైకం, చిన్నారి కళ్ళలో నా వయ్యారి మైకం. మెరిసే మెరిసేటి లోకం ముడిపడిపోవంది మైకం. తేనె కళ్ళ హొయలన్నీ ఓర చూపే చూసనులే, ఎదకు అదుపే తప్పిందే ఓ పిల్ల నీ వల్లేనా. అరే 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 గుండె జారి కళ్ళంతయ్యిందే నీ సొగసే చూసి గుండె జారి కళ్ళంతయ్యిందే. అరే 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 ఓ కళ్ళలో కళ్ళలో నా మైకం, చిన్నారి కళ్ళలో నా వయ్యారి మైకం. దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే. నిద్దురలోనో నిన్నే నీ నీడై చేరుకుంటాలే. ఓ దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే. నిద్దురలోనో నిన్నే నేను పుట్టిందేమో నీ కోసమే, పెరిగింది నీ కోసమే. వచ్చిందేమో నీ కోసమే, వేచి ఉన్నా నీ కోసం. లక్ష్మీ బావా నిన్నే పెళ్ళటానికే, లక్ష్మీ బావా పెళ్ళానిపోతా. మరదలు పిల్ల ఉండే ముళ్ళిస్తా నీకే. మరదలు పిల్ల ముత్తుల బంధువుతా. నేను పుట్టిందేమో నీ కోసమే, పెరిగింది నీ కోసమే. వెల్కమ్ టు అంబికా దర్బార్ బత్తి వావ్ 2 మాంచి కిక్కిచ్చే గేమ్ షో పవర్డ్ బై రామరాజ్ కాటన్ అండ్ కో ప్రెజెంటెడ్ బై. మీ హెయిర్ ఏది? అలా వేయండి, అలాగా ఇదిగోండి ఇలా వేసాం. డాబర్ ఆమ్లా ఉసిరి హెయిర్ ఆయిల్.
ఏమండి మీరు ఎవర్ గ్రీన్ అండి? 6 జిల్లాలు అదే విగ్గు కరెక్ట్ ఉందా లేదా చూసుకో. విగ్గా ఎవర్ గ్రీన్ ఆయనది విగ్గు. నాది విగ్. కేర్ఫుల్. అది ఓకే కానీ అసలు ఏంటి గొడవ ఏంటి? ఇది గొడవ ప్రోగ్రామే కదా. గొడవ ప్రోగ్రామే. ఆవిడ మీకోసం ఏమిటా ఏమిటి అంటే పాత జంట అంటే నా బాబు ఈ మధ్య మోహన జంట. నల్లని జహాపన. హోల్ ఆంధ్రాకి అందగాడు. అంతేకాదు అంటే నేను ఎప్పుడు ఆయన చూడగానే ఒకటే పాట పాడతా. నా బాబు మోహన నల్లన్ని జహాపన తుమ్సే బి ప్యార్ హువా కిట్టి లింగా. బలరామ కృష్ణుల సాంగ్ సూపర్ సాంగ్ అండి. నేను బ్రహ్మానందం. ఏమండి తెలుగు సినిమా ఉన్నంతకాలం, ఆ కామెడీ గురించి మాట్లాడుకున్నంత కాలం ఎందరో మహానుభావులు ఉన్నారు, అందులో మీరు ఉన్నారు అంతే. అలాగే మళ్ళీ ఎవర్ గ్రీన్ వై విజయ్ మళ్ళీ ఎవరు గ్రీన్ ఆవిడ అంతే. పులుసు అంతే. ఇంట్లో పులుసు పెట్టినప్పుడు అంతే ఈ పులుసు గుర్తుకొస్తుంది. సో వై విజయ్ గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి. గ్రేట్ టు సీ యూ. ఓకే, థ్యాంక్ యూ. సాయి సారీ బాస్. మొన్న వావులో ఈ మధ్య చూశాను నేను, మీ ఫ్యామిలీ మొత్తం సూపర్. అక్కలు, తమ్ముళ్ళు, పెద్ద తమ్ముడు, నాన్నగారు, మా అన్న మనవరాలు విజయ్ శర్మ గారు, అలాగే ఫినిషింగ్ టచ్ మనవరాలు. అసలు ఆ ఎపిసోడ్ ఉంది, మహేసభ పద్యాలు ముగ్గురు, రవి నలుగురం కలిసి చెప్పాం. అది రవి ఇక సాయి. అది పండగని తీసుకొచ్చారు అందరి ఇళ్లలో. మేము కూడా ఫస్ట్ అలాగా డబ్బింగ్ థియేటర్లో కలిసాం. నేను బాబుమోహన్ గారు. మనం ఈ ప్రశ్నకు బదిలేది రాఘవ్ గారి థియేటర్లో. అప్పుడే నా ఇంకా ఎంట్రీ డబ్బింగ్ అదరగొట్టేస్తున్నాడు. అప్పుడే అన్నారు బాసు అన్నా ఈ ప్రశ్న మీరు ఇంకా చిచ్చేస్తారనా అన్నాను. అన్నాడు. లేదు సాయి గారు, నేను మొత్తం మీ ఫ్యామిలీ మొత్తం అందరితో చేశాను. రవి దగ్గర నుంచి అందరూ తెలుసు మీకు. అందరితో చేశాను. నాన్నగారితో అందరితో చేశాను. ఇంకా కళ్యాణి ఆ ఊరు మీది తెనాలి మాది తెనాలి లేక మీది విజయనగరం మాది విజయనగరం. మాది విజయనగరం. ಅಲ್ಲಿ ಕರ್ನಾಟಕ ಏನ್ರಿ ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? ఓకే ప్రకాష్, నీ ఫస్ట్ సినిమా ఏంటి? నాదన్నా జమ్మలరెడ్డి బొమ్మ. జమ్మలగడ్డి పంప. ఆ ఫస్ట్ సినిమాకి నీకు ఎంత ఇచ్చారు డబ్బులు? నాకు 5,000 ఇచ్చారన్న. 5,000. ఓ పెద్ద అమౌంట్. ఓకే వై విజయ్ గారు మీ ఫస్ట్ సినిమా? ఫస్ట్ సినిమా తెలుగులో తల్లిదండ్రులు, శోభన్ బాబు గారి పక్కన హీరోయిన్గా యాక్ట్ చేశాను. రామ విజేత ఫిలిమ్స్. రామ్ విజేత. రామ విజేత ఫిలిమ్స్ చాలా మంచి సినిమాలు తీశారు. అప్పుడే రెమ్యునేషన్. ఇప్పుడు 5,000 అంటే అప్పుడు నాకు 2,500 ఇచ్చారు. ఇంకా పెద్ద అమౌంట్. ఫస్ట్ సినిమా అది వేచి ఉంటా అనే మూర్తి శ్రీరామ్ గారు డైరెక్టర్. దానిలో హీరోయిన్ కి ఫ్రెండ్ క్యారెక్టర్, హీరోయిన్ కామన్ ఫ్రెండ్. అప్పుడు నాకు 2,116 ఎంత ఇచ్చారు ఫస్ట్ డే. అంటే డేకి పర్ డే ఉండేది. అట్లానే తీసుకున్నా. అది ఒక 20-30 రోజులు చేసాం కానీ రోజు పేమెంట్ అంటే అంతే. ఓ గ్రేట్. అది 2001. ఓకే ఈ ప్రశ్నకు బదులేది అవును ప్రతాపాడు ప్రొడక్షన్. రాజశేఖర్ గారి హీరో. రాజశేఖర్ గారికి డబ్బింగ్ అప్పుడు సాయి. మీకు ఎంత ఇచ్చారు? సాయి చెప్తుంటా ఇదేం వాయిస్, అబ్బా ఇంత గంభీరంగా ఉందేంటి, ఓ రాజశేఖర్ గారు మాట్లాడతారా అనుకున్నాం కానీ సాయి మాట్లాడతారా, ఆహా అంటే అప్పుడప్పుడే రాజశేఖర్ గారు కూడా అవును అప్కమింగ్. అది 2వ పిక్చర్ 3వ పిక్చర్ మాత్రమే. మీ ఫస్ట్ ఫిల్మ్ అదే? నా ఫస్ట్ ఫిల్మ్ అది. ఎంత? నేను ప్రతాపాటు ప్రొడక్షన్స్ కానీ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి సినిమాలకు కానీ డబ్బులు తీసుకోను. తీసుకోలేదు. ఇవ్వటానికి వచ్చారు. నాకు మీరు వేషం ఏమిటే గొప్ప సార్, నా అదృష్టం ఇది అని నేను పోనీ తర్వాత తీసుకోమన్నారు. అమ్మోర్కు కానీ మిగతా సినిమాలకు కూడా లైఫ్ లాంగ్ ఈ 2 బ్యానర్లకు నేను డబ్బులు తీసుకోను. అర్రే అంటే కృతజ్ఞత మాతృ సంస్థ, మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసిన సంస్థ, మీకు అద్భుతమైన వేషాలు ఇచ్చిన సంస్థ, నన్ను నటుని చేసిన సంస్థ. ఓకే ఇవి పక్కన పెడితే అసలు ఫస్ట్ పేమెంట్ ఎప్పుడు తీసుకున్నారు? అయితే బొబ్బిలి రాజాకి అనుకుంటా. అవునా? ఎంత బాబు? అప్పటికే స్టార్ అయిపోయారట. అప్పటికి 25,000. ఆ రోజులు బొబ్బిలి రాజాకి కాల్ షీట్స్ కుదరలేని పరిస్థితి. అక్కడ దాకా అయిపోయింది అప్పటికి. గ్రేట్. సో అక్కడ 5,000, ఇక్కడ 2,500. సరే 2,500 ఆ రోజుల్లో గ్రేట్లేండి. ఇక్కడ 2,000 అయితే మొత్తం కలిపి నాకు ఇస్తారా ఏంటి? నేను ఫస్ట్ డబ్బింగ్ చెప్పినప్పుడు 250 రూపాయలు. 250 రూపాయలు నా ఫస్ట్ డబ్బింగ్. తర్వాత
తరంగిణి సినిమాకి అప్పటికి బాగా 500 రూపాయలు. ఫస్ట్ ఏ సినిమా అన్న మీద డబ్బింగ్? ఫస్ట్ ఒక ఎరువుల డాక్యుమెంటరీకి వాయిస్ ఓవర్ ఇచ్చారు. సో సినిమాలో మనం ఎంతో ఎంతో అన్ని చూసాం. అంతేలే, అన్ని up and down. ఇది Up and down. చిత్ర సినిమా. చిత్ర చిత్రాలే విచిత్రాలనే ఉంటాయి. జరుగుతాయి. ఎస్. అన్ని విచిత్రాలు. అలాగే ఇప్పుడు ఈ ఈ ఈ ఈ షోలో కూడా చిత్రం ఏంటంటే 9 లక్షలు మీకు ఇచ్చేయబోతున్నాం ఇప్పుడు. ఒక్కొక్కరికి 9 9 9 9. ఆ 9 ఇవ్వడానికి మా భాను రెడీగా ఉంది. సో లెట్స్ వెల్కమ్ భాను. రామమ్మ మహాలక్ష్మి రామమ్మ. నాకే తెలియని నన్ను చూపించి నీకై పుట్టాననిపించి నీ దాకా నన్ను రప్పించావే. నీ సంతోషం నాకందించి నా పేరుకి అర్థం మార్చి నేనంటే నువ్వు అనిపించావే. నీ జతగా నేనుండాలి నీ ఎదలోనే నిండాలి నీ కథలోనే నేను మారాలి. కాదండి, వాళ్ళిద్దరు సరిపోలేదా? నిద్ర కాదు, కొన్ని అంటే ఫేస్లో సన్నగా ఉంది. ఏమయ్యా? ఏంటి నువ్వు సైలెంట్గా ఉంటే ఎలాగ? నువ్వు ఆయన రెచ్చిపోతుంటే పెద్దోడు కదన్నా. ఆయన బుద్ధి పెట్టుకున్నాడు ఇప్పుడు. మా సాయిని చూసేసరికి అరే అని సిగ్గొచ్చింది అనమాట. సాయం చూస్తే సిగ్గురావడం అంటే అది ఉంది ఇంకొక చాలా ఫ్యామిలీ రిలేషన్ ఉన్నది. అంతే. మ్మ్. లేకపోతే ఇంకేమని ఇచ్చేవారు, అమ్మా ఇంకేమని ఇచ్చేవారు లేకపోతే ముద్దుతో ఆగకుండా. అదే అదే ఆయన ఓల్ ఆంధ్ర సోలో అందగాడన్న మా దగ్గర గౌరవిస్తారు. బాను సేఫేనా? ఓకే ఓకే. ఏమయ్యా? ఏనా నువ్వు ఇలా సైలెంట్గా ఉంటే ఇంకా బాబు ఫైనల్ గా ఏం జరుగుతుందో తెలియట్లే నాకు. ఇది మొత్తం దేశం అంతా తెలుసు ఆయన సోలో అందగాడని. ఆహా. కానీ అందరూ ఆకర్షణ ఎవరికి? బాబన్నకి. బాబు నేను కాదు బాబు. లేకపోతే సాంగ్ లోకి వెళ్ళిపోతారండి. ఈ అమ్మాయి దగ్గరికి ఆయనకి ఆయనకి నన్ను చూస్తే ఆకర్షణ, నాకేం లేదు. అన్యాయం నేను బాసు. అందరూ అలా చెప్తుంటే. అన్యాయం ఈయన బాసు. బాసు, నాకు గౌరవం బాసు ప్రేమ అంతే. బాసు. బాసు బాసు. బాసు. ఓకే. మరి ఏయ్, attraction మేము ఉంటే బాసు కాదు. బాస్ కదా బావ అయితే మా బావ. నాకు బావ కాదు, మా బావే. నాకు బ్రదర్. అదేంటి అయ్యో వస్తున్నారు మీరు. బాను నీకు బావా బాబీ బావా. మీకు ఎక్కువ ఎవరు కాంబినేషన్ ఉండేది? లేడీ కాంబినేషన్? బాసు నేను చాలా డ్యూయెట్లు, చాలా పాటలు, మేమిద్దరం చాలా చేశాం. పేరు తర్వాత కోవైసర్లు ఎంటర్ అయింది. సౌందర్యతోనే డివైడ్ చేశారు. అప్పుడు ఏ సెన్సేషన్ సాంగ్ అది. ఆమని సోను వాలియా. చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు పురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి వానజాన ఆడింది వయ్యారంగా నీళ్ళ పూలు జల్లింది సింగారంగా. సూపర్ కదా, సూపర్. ఇప్పుడు మనం వావ్లోకి వచ్చేద్దాం. ఇప్పుడు ఏంట్రా అంటే ఫస్ట్ రౌండ్ 5 ప్రశ్నలకి కరెక్ట్గా సమాధానం చెప్పేస్తే 1,50,000 మీ అకౌంట్లో సేఫ్గా ఉంటుంది. ఒక ప్రశ్న మిస్ అయితే 30,000 మా అకౌంట్కి వచ్చేస్తూ ఉంటుంది. బాను వస్తుంది, ఎంత ప్రేమగా ఇచ్చిందో అంత ప్రేమగా తీసుకెళ్ళి. అలాగే క్లియర్? ఒక్కొక్కరికి ఒక్కొక్క సినిమా. మనం కాంప్రమైజ్ అవుదాం. అబ్బో అలాంటివి లేవు ఇక్కడ. అంత సీన్ లేదు. శత్రువులు పక్కన పెట్టే స్థాయి. బాను సర్లే 50-50. వాకే వాకే. అది సైలెంట్ గా. లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 1. కట్ చేస్తే అది ఓకే. సో రెడీ? ఇప్పుడు మీ స్టైల్లో కట్ చేస్తే హీరో ఓ కాలేజీ యువకుడు. చిన్నప్పుడే తల్లి మరణించడంతో తండ్రే అన్ని అయి పెంచుతాడు. తండ్రి కొడుకుల మధ్య స్నేహితులకు ఉండేంత అనుబంధం ఉంటుంది. కట్ చేస్తే
హీరో తన కాలేజీలో చదివే హీరోయిన్ని ప్రేమిస్తాడు, కానీ హీరోయిన్ తండ్రేమో పరమ శాడిస్ట్. దాంతో హీరోయిన్ తన ప్రేమను హీరోకి చెప్పలేకపోతుంది. కట్ చేస్తే హీరోయిన్ ప్రేమ కోసం హీరో ఎదురు చూస్తున్న సమయంలో హీరో తండ్రి యాక్సిడెంట్లో మరణిస్తాడు. హీరో రియలైజ్ అయి ప్రేమ అంటూ తన జీవితంలో విలువైన కాలాన్ని పోగొట్టుకున్నానని బాధపడి హీరోయిన్ ప్రేమని తిరస్కరిస్తాడు. సుస్వాగతం. ఇక్కడ ఒక మనిషి తబ్బిబ్బైపోతున్నాడు. ఓకే, ఈ సినిమాలో క్వశ్చన్ నెంబర్ 1, హీరోయిన్ ఎవరు? దేవయాని. డౌట్ ఎందుకు? దేవయాని. దేవయాని. పేరు గురించి డౌట్ వచ్చింది. దేవయాని. క్వశ్చన్ నెంబర్ 2, ఈ సినిమాలో హీరో తండ్రిగా ఎవరు నటించారు? రఘువరన్ గారు. రఘువరన్. క్వశ్చన్ నెంబర్ 3, ఈ సినిమాకి సంగీత దర్శకుడు ఎవరు? ఆయన పేరు గుర్తు రావట్లేదు. సారీ. ఒక్క నిమిషం. పోయిందా? డబ్బులు పోయాయా? లేదు చూద్దాం. పోతే వస్తాయి. ఒక్క నిమిషం. ఫ్యామిలీ మ్యూజిక్ డైరెక్టర్. కోటి గారు. సారీ కోటి గారు. సారీ. ఈ సినిమాతో క్వశ్చన్ నెంబర్ 4, పాపులర్ అయిన ప్రకాష్ రాజ్ డైలాగ్ ఏది? నేను మోనార్క్ని, నన్నెవరూ మోసం చేయలేరు. ప్రకాష్ రాజ్ స్టైల్లో చెప్పండి. నేను మోనార్క్ని, నన్నెవరూ మోసం చేయలేరు. అంతే, నాకు తెలుసు. నువ్వు చెప్పు. అంతే తెలుసు నాకు. నేను మొనాకరే, నన్ను ఎవరు మోసం చేయలేరు. అంటే లేడీ అన్నప్పుడు కొంచెం వాయిస్ చేంజ్ అవుతుందండి. మీ స్టైల్లో? నేను మోనార్క్ని, నన్ను ఎవ్వరూ మోసం చేయలేరు. నేను మొనార్క్నే, నన్నెవరూ మోసం చేయలేరు. వాకే. మీరు? నేనా? ప్రకాష్ రాజ్ లేకుండా నువ్వు చేస్తావు నేను మోనార్క్, నన్ను ఎవరు మోసం చేయలేరు. అండ్ ఫైనల్ గా ఈ సినిమాలో సుధాకర్, కరణ్, గణేష్లతో పాటు పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ గా నటించిన మరో నటుడు ఎవరు? లడ్డు ప్రకాష్. ఇంకో 30,000 తీసుకుంటారు. కొన్ని నీ దగ్గర నుంచి ఏం తీసుకుంటా? అలాగే 30,000 ఇచ్చింది పాపం. థ్యాంక్స్ టు ఎస్ఏ రాజ్ కుమార్. అదే మర్చిపోయాను సార్, పేరు మర్చిపోయాను. ఓకే, సో దేవయాని సంధ్య ఆ పాత్ర పేరు. అలాగే హీరో తండ్రిగా రఘువరన్ మళ్ళీ ఒక అద్భుతమైన నటుడు. ఎస్ఏ రాజ్ కుమార్. అండ్ నేను మోనార్క్ని, నన్ను ఎవరు మోసం చేయలేరు. అండ్ ఫైనల్గా తిరుపతి ప్రకాష్. సో భీమినేని మనంతా ట్రావెల్ అయ్యాం. టీ కృష్ణ గారి దగ్గర నుంచి భీమినేని శ్రీనివాస్తో చాలా మంచి ఫ్యామిలీ సినిమాస్ తీశాడు. శ్రీను, కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్. ఓకే, మనకి కంగ్రాట్స్. 30,000 బాను తీసుకో. ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి, ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి. ఓకే, ఇప్పుడు మా కిక్ ఏంటంటే 9 లక్షలు ఇచ్చాం. కరెక్ట్గా చెప్తే 9 లక్షలు నీ దగ్గరే ఉంటాయి. నువ్వు ఇలా గొడవల పెట్టుకుంటే నువ్వు ఎంత కరాటే తెలుసన్నా కూడా తనకి కుంఫు తెలుసట. అవునా? అయితే ఒకసారి ఫైట్ చేద్దారా? లేదు, ఒకసారి చూసుకోవాలి. ఇద్దరు సమవుజ్జీలు ఉన్నప్పుడు. గేమ్ అయిపోయినాక మేము ఇంటికి వెళ్తాం, మీరు ఇక్కడ ఫైటింగ్ చూస్తాం. అంతే. సో 30,000 మాకు వచ్చిన తర్వాత కళ్యాణ్ ఇప్పుడు నీ అకౌంట్లో 8,70,000. ఓకే, నాట్ బ్యాడ్. అన్నా యా, రెడీ అన్నా? రెడీ. ఎస్ అన్నా. చేస్తే ఎస్. ఓ నగరం, అందులో హీరోయిన్ లెక్చరర్, ఆమె భర్త ఏమో లాయర్. అదే నగరంలో రాజకీయం అండ ఉన్న ఓ గూండా ఎన్నెన్నో అరాచకాలు సృష్టిస్తుంటాడు. కట్ చేస్తే ఒకరోజు ఓ పోలీస్ అధికారిని నడి రోడ్డు మీద విలన్ హత్య చేస్తాడు. ఇది చూసిన హీరోయిన్ పోలీస్ కేసు పెడుతుంది. విలన్ హీరోయిన్ ని పబ్లిక్ లో అవమానిస్తాడు. కట్ చేస్తే ఎన్నికల్లో విలన్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు. హీరోయిన్ విలన్ తరఫున ప్రచారం చేస్తుంది. చివరికి విలన్ గెలుస్తాడు. విజయోత్సవ సభలో హీరోయిన్ విలన్ ని చంపేస్తుంది. ప్రతి ఘటన గ్రేట్ ఫిలిం. ఎన్నిసార్లు నేను యాక్ట్ చేశాను. చాలా మంచి క్యారెక్టర్. సూపర్ మూవీ. క్వశ్చన్ నెంబర్ 1, ఈ సినిమాలో హలో ఇక్కడ చూడండి. ఏమిటి క్వశ్చన్ నెంబర్ 1, ఈ సినిమాలో హీరోయిన్ భర్తగా నటించింది ఎవరు? చంద్రమోహన్ గారు. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2, ఈ సినిమాలో చాలా అద్భుతమైన వేషం, పిచ్చి పట్టిన పోలీస్ పాత్రలో ఎవరు నటించారు? వేలుబాబాయ్. సూపర్. క్వశ్చన్ నెంబర్ 3, ఈ సినిమాను నిర్మించిన నిర్మాణ సంస్థ ఏది? ఉషా కిరణ్ మూవీస్. ఉషా కిరణ్ మూవీస్. క్వశ్చన్ నెంబర్ 4, ఈ సినిమాలో
గుడిసెల కాసయ్యగా ఎవరు నటించారు? ఒక నాకంటే అందవిహీనమైన ఫేసు కోట కోట అదే బ్రేక్ ఆయన. కోట శ్రీనివాసరావు. కోటన్నా. ఫైనల్ గా 5వ క్వశ్చన్. ఈ సినిమాలో విజయశాంతికి ఆశ్రయం ఇచ్చే పాత్రలో ఎవరు నటించారు? ఏంటి అంతసేపు ఆలోచన చేస్తున్నారు? కావాలని ముక్క కావాలా పులుసు కావాలా? ముక్క కావాలా పులుసు కావాలా? నా భాష కాదు, మూడు సార్లు చూసా. ఇప్పుడు కాదు అనుకున్నాం కదా, అది పోయింది. ఇంకొకటి చీటింగ్ లేవాలా మరి? లేదు, చీచి రామరామ కెమెరా ఉంది, కెమెరా ముందు అటు చీట్ చేస్తాం. నాకు చెప్పి సరే కరెక్ట్ గా చెప్పారు. చాలే బాస్, అది మరి 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 టూ మచ్ అయిపోతుంది. అయిపోయింది రేగ బాసు, అయిపోయిందా? మీది. సరే, ఓకే. అప్పుడు మరి నా మీద డిపెండ్ అవ్వకూడదు. ఆన్సర్ ఏంటండి? సినిమాలో విజయశాంతికి ఆశ్రయం ఇచ్చే పాత్రలో ఎవరు నటించారు? పేరు చెప్పాలి కదా వాళ్ళకి. అంటే అది అలవాటు అయిపోయి బాసే అనుకుంటాం, నన్ను బాస్ అంటది. వై విజయ్ గారు, మేడం గారు. వై విజయ్ బాసు. వై విజయ్ బాస్ గారు. ఎస్, వండర్ఫుల్ యాక్టర్ చంద్రమోహన్ గారు భర్తగా నటించింది. అండ్ సుత్తివేలు, వాట్ ఏ క్యారెక్టర్, సూపర్ పర్ఫార్మెన్స్. అలాగే ఇలాంటి సమాజానికి పనికొచ్చే సినిమాలు, మంచి సినిమాలు, జనాన్ని ఉత్తేజపరిచే సినిమాలు, జనాన్ని ఆలోచింపజేసే సినిమాలు, అలాంటి సినిమాలు ఎన్నో అద్భుతమైన సినిమాలు తీసిన ఉషా కిరణ్ మూవీస్. ఎస్. అండ్ కోట. ఉషా కిరణ్ మూవీస్కి నేను నిజంగా చాలా కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే అప్పట్లో స్టార్టింగ్లో పులుసు అనే క్యారెక్టర్స్, ఎన్ని సాంగ్స్లో పులిసే క్యారెక్టర్స్, పులిసే అన్ని కొంచెం గ్లామర్ క్యారెక్టర్స్ అలా చేస్తున్న టైంలో ఇలాంటి ఒక క్యారెక్టర్ ఇవ్వడం అనేది చాలా గ్రేట్. సో ఐ థింక్ ఆ క్రెడిట్ కూడా కృష్ణ గారికి. చంద్రమోహన్ రైట్ ఆన్సరు, సుత్తివేలు రైట్ ఆన్సరు, ఉషా కిరణ్ రైట్ ఆన్సరు, కోట గారు రైట్ ఆన్సరు, బాసు అదే వైవిజయ్ గారు రైట్ ఆన్సరు. వెల్ డన్. ఎన్నిసార్లు చూసిన సినిమా? అవును, షేకండ్ ఇచ్చే పర్లేదు, బాగా చెప్పాడు కాబట్టి షేకండ్ ఇచ్చే. షేకండ్ ఇవ్వకూడదు, ఇప్పుడు ఇస్తే మాత్రం ఒప్పుకోండి. ఓన్లీ షేకండ్. ఓన్లీ ఆకర్షణ 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 చాలు. ఆకర్షణ వికర్షణ. ఓకే, వెల్ డన్, వెల్ డన్. థ్యాంక్ యూ. రెడీ రెడీ రెడీ. మీరు ఏం టెన్షన్ పడకండి, మీ స్టైల్లో కట్ చేస్తానండి. కట్ చేస్తే అందరినీ కోల్పోయిన ఓ అనాథ, ఓ మంచి మనిషి అండతో పెరిగి పెద్దయి పోలీస్ ఆఫీసర్ అవుతాడు. అతనే హీరో. హీరోకి నీతి నిజాయితీలే ప్రాణం. అన్యాయాల్ని, అక్రమాల్ని సహించలేని ఆవేశం. కట్ చేస్తే నగరంలో ఓ మాఫియా లీడర్, చాలా పవర్ఫుల్, ఎవరినైనా నిర్దాక్షిణ్యంగా చంపగలిగే కాఠిన్యం. అతనే విలన్. హీరోకి విలన్కి మధ్య ఫైట్ ప్రారంభమవుతుంది. కట్ చేస్తే హీరోని పెంచి పెద్ద చేసిన వ్యక్తి ఎవరో కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇంకా ఆలోచిస్తున్నారా? ఆయనంటే హీరోకి దైవం. విలన్ అధికార రాజకీయాల కోసం ముఖ్యమంత్రిని హత్య చేయడానికి పథకం వేస్తాడు. హీరో ఆ పథకాన్ని భగ్నం చేసి విలనందరినీ హతమారుస్తాడు. సీఎంను కాపాడుతాడు, కానీ ఆ క్రమంలో తను బలి అవుతాడు. ఓకే. ఏ సినిమా? అంకుశం. ఎస్. ఈ సినిమాలో సీఎం గా ఎవరు నటించారు? చీఫ్ మినిస్టర్ గా ఎంఎస్ రెడ్డి గారు. ఎంఎస్ రెడ్డి గారు. క్వశ్చన్ నెంబర్ 2, ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు? జీవిత. క్వశ్చన్ నెంబర్ 3, ఈ సినిమాలో విలన్ గా తెలుగు తెరకు పరిచయమైన విలన్ ఎవరు? రామిరెడ్డి గారు. ఎస్. క్వశ్చన్ నెంబర్ 4, ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? కోడి రామకృష్ణ గారు. బాస్. అండ్ ఫైనల్ గా ఈ సినిమాలో సారా కాంట్రాక్టర్ వెంకటరత్నం పాత్రలో నటించిన నటుడు ఎవరు? బాస్. మళ్ళీ బాస్. బాబు మోహన్ గారు. ఈ సినిమా ఎందుకు నాకు జ్ఞాపకం ఉందంటే కోడి రామకృష్ణ గారి సినిమాలో ఆల్మోస్ట్ నేను చేశాను. అదే ఈ సినిమా నేను చేయలేదు, యాక్ట్ చేయలేదు అంకుశం. అందుకని నాకు ఇంకా క్లారిటీగా చూసాను సినిమా. అంకుశం ఏంటంటే పెద్ద లేడీ క్యారెక్టర్స్ కూడా పెద్దగా లేవు ఆ సినిమాలో. అండ్ అగైన్ వండర్ఫుల్ ఫిలిం. ఒక పోలీస్ అంటే ఏమిటో ఆ సినిమా
అలాగే నాకు చాలా మంచి పేరు తీసుకొచ్చింది యాజ్ అ డబ్బింగ్ ఆర్టిస్ట్. అద్దరిపోయే డైలాగులు. పాయే అది భారత్ 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 ఎలా అది? పాయ అంకుశమే. బాయే. ఆ, పాయే నా గుండు సప్పంగా గొరిగినట్టయి పాయే. యో ఏందయ్యా అందులు పోసుకొని పైకి వచ్చినని మనుషులనే కాదు అని. ఫస్ట్ డైలాగ్ చెప్పగానే మాలకొండ రెడ్డి గారు పక్కన ఎంఎస్ రెడ్డి గారికి బాగా ఫ్రెండ్స్. వాయమ్మో ఈ పిల్లగాడు ఎవరయ్యో ఈ సినిమాతో టాప్కి వెళ్ళిపోతాడని అన్నారు. షూటింగ్ చూసేళ్ళంతా అన్నారు ఏంటి వీళ్ళు ఎట్లా అంటున్నారు, నా ఉద్యోగం సంగతి ఏంటి అని టెన్షన్ నాకు. నిజంగా ప్రతిఘటన ఒక లెవెల్ అంకుశం. అన్ని వేషాలు అద్భుతంగా ఉంటాయి. ఎంఎస్ రెడ్డి గారు ఎంత బాగా చేశారు. బా చాలా న్యాచురల్గా ఉంటారు ఈ సినిమాలో. సుధా, నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఈ సమాజాన్ని, చట్టాన్ని నీ చదువు సంస్కారాలతో ఆలోచించగలవని నీకు నావేశానికి అర్థం చెప్తున్నాను. ఈ మనుషులు, సమూహం, సమాజం, సందర్భం న్యాయానికి 4 పాదాలుగా ఉంటే యువతరం ఇలా దారి తప్పాల్సిన అవసరం ఉండదని, అధర్మం వెర్రితలలు వేసి విర్రవీగినప్పుడు తెగ నరకమని సృష్టించిన ఆ భగవంతుడే చెప్పాడు. అందుకే ధర్మాన్ని కాపాడాల్సిన చట్టాన్ని అంకుశాన్ని చేశాను. కాదు, మీతో మాట్లాడుతూ గుర్తెచ్చుకున్నా. సాయి కుమార్ గారికి ఒక పేరు. వావ్. కోట రామకృష్ణ గారు వావ్ వావ్. శ్యామ్ బాస్ వావ్. అందరికీ వావులే. ఓకే, సో అన్ని కరెక్ట్గా చెప్పేశారు. కరెక్ట్ చెప్పానా? ఎంఎస్ రెడ్డి గారు, జీవిత గారు, రామిరెడ్డి గారు, కోట రామకృష్ణ గారు అండ్ బాసు బాబుమోహన్ గారు. బ్రదర్ అదే. అక్కడ కరాటే కళ్యాణ్ 870, ఇక్కడ 99. ఇక నువ్వే ఈజీ అడగండి. చెప్పు, కట్ చేస్తే చెప్పు. కట్ చేస్తే హీరో తన ఫ్రెండ్ కోసం ఉద్యోగాన్ని త్యాగం చేసి సొంత టౌన్కు తిరిగి వస్తాడు. కట్ చేస్తే హీరోయిన్ కాలేజీ సెలవులని సరదాగా గడుపుదామని తన అన్న ఇంటికి వస్తుంది. తొలి చూపులోనే హీరో హీరోయిన్ని ప్రేమిస్తాడు. హీరోయిన్ ప్రేమను పొందడం కోసం తన అన్నా వదినలతో సహా హీరోయిన్ అన్నయ్య ఇంటి పై పోర్షన్లోకి అద్దెకు దిగుతాడు. కట్ చేస్తే హీరోయిన్ తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోతుంది. హీరోయిన్ చిన్నన్నయ్య సాయంతో వాళ్ళ ఇంట్లోనే సెటిల్ అవుతాడు. ఇక హీరోయిన్ నివేదిస్తున్న విలన్ అడ్డు తొలగించి హీరోయిన్ని పెళ్లి చేసుకుంటాడు. శుభం. ఓకే, ఏ సినిమా నాన్న? కృష్ణ. నీ సినిమాకి ట్యాగ్ లైన్ ఏమిటి? ట్యాగ్ లైన్ కృష్ణ. ట్యాగ్ లైన్ బట్ ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు? అన్న త్రిష. ఇది గుర్తుంటుంది, త్రిష. ట్యాగ్ లైన్ గుర్తుంటుంది కదా. అంటే ఈ ట్యాగులు ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజర్ ఎవరు? చక్రి. మ్యూజిక్ కంపోజర్ చక్రి. ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? వినాయక్. రైట్ ఆన్సర్. అండ్ ఫైనల్ గా ఈ సినిమాలో బ్రహ్మానందం ఇంట్లో పని మనిషి పాత్రలో ఎవరు నటించారు? ఎక్కడ ఫేస్ పెట్టు, తిప్పు బాబీ కళ్యాణి. అబ్బా, పిండేశావు. ద పవర్ ఆఫ్ ఇంద్రకీలాద్రి. అమ్మలగన్నయ్యమ్మ, ఆవిడ పవర్. 30,000 పోయిందా కాంపిటీషన్? పోయింది అమ్మవారికి. ఓకే, సినిమాలో హీరోయిన్ త్రిష, అలాగే ఎస్ చక్రి, అగైన్ ఎ బ్యూటిఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ వివి వినాయక్, గ్రేట్ డైరెక్టర్, కమర్షియల్ డైరెక్టర్, అండ్ ఎస్ మన కరాటే కళ్యాణి బాబీ కళ్యాణి. సో ఒక్కటి మిస్ అయ్యావు. 30,000, 30,000. ಅದರ ಕೊಟ್ಟು 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 ಬೆದರ ಕೊಟ್ಟು ಬಿಡಿಯಾನೆ ಚದರ ಕೊಟ್ಟು 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 ವಿರಗ ಕೊಟ್ಟು ವಿರಹಾನೆ ಮಂಗಲ್ಯಂ ತಂತುನ ಮಂತಾಲೆ ಚದವನ. ఓకే, సో కరాటే కళ్యాణి 870, నువ్వు బాబీతో ఈక్వల్ గా. బాబీ 870, వాళ్ళిద్దరూ 9 లక్షలు 9 లక్షలు. మా అకౌంట్ ఓకే, స్టార్ట్ అయింది. సెకండ్ రౌండ్. పట్టుకో 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 పైనుంచి డబ్బుల వర్షం మొదలవుతుంది. డబ్బుల రూపంలోనేనా? కాదు, బాల్స్ రూపంలో. 2 లక్షల విలువ చేసే బాల్స్ పడతాయి. మీకు 2 లక్షలు, మీకు 2 లక్షలు. ఎల్లో పట్టుకుంటే 5,000, రెడ్ పట్టుకుంటే 3,000, గ్రీన్ పట్టుకుంటే 1,000. సో మీరు ఎంత పట్టుకుంటే మీకే, పట్టుకోకపోతే మాకే. క్లియర్? క్లియర్. అడేద్దాం.
ఆడేద్దాం. లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 2. పట్టుకో 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 పట్టుకో. అది రెడీయా? రెడీ రెడీ. మీరిద్దరు ఒకసారి పట్టుకో పట్టుకోనండి. పట్టుకో 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 పట్టుకో. వచ్చేయండి మరి. చిన్నప్పుడు వాళ్ళు బాగా ఆడేవారా ఆటలు గేట్లు? బాగా ఇలా పట్టుకునేవారా? ఇక అన్ని జరిగినాయి. జామకాయలు మామిడికాయలు చెట్లెక్కి మ్మ్. కోతుల కంటే నేను అన్యాయం. ఎప్పుడు జాన్ చెట్టు మీద ఉండేదాన్ని. అవునా? సరే అయితే చిన్న కోతి. కోత. ఆ. సరే ఇప్పుడు చూడండి, ఇంకా కోత అంటే ఇది. అమ్మో మ్యూజిక్. పట్టుకో 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 అరే పట్టుకో పైలా పదిస్తే పట్టుకో పట్టుకో జులి జాలి పట్టు చుట్టూనే పట్టుకో ఆడే పాడే ఇడే హట్టుగా పెట్టుకో ఏడే అయినా నీదే హాయిగా చుట్టుకో టుర్రా, కాయ్ తక్కు చిక్కు తక్కు చిక్కు టుర్రా, కాయ్ తక్కు చిక్కు తక్కు చిక్కు. ఆ ఫస్ట్ బాబుమోహన్ గారు ఉండండి. లేండి ఫస్ట్ ఫస్ట్ మీది కౌంట్ చేస్తుందండి. అంటే లవ్ అంటే మాకు కొంచెం అంతేనా? అట్రాక్షన్. సరే ఎల్లో ఒకటి పడిందా? ఒకటి, ఆకర్షణ. 2, గ్రీన్ 3, 4 అంటే 20,000, 23, 26, 27, 28. 28. వెరీ గుడ్. పర్వాలేదు. రెండు రెక్కలు. చూడండి అసలు. చాలా ఈజీగా ఉంటుంది మీకు కౌంటింగ్. ఉండండి, అసలు ఉండండి. పరిగెత్తి కౌంటింగ్ పరిగెత్తి ఈజీ. 5, 10, 11, కాదు 3. సరే 13, 16. మరి ఏదున్నా మనం బాబుమోహన్ గారికి పెద్ద వావు చెప్పాలి. Very good. ఆయన బ్రహ్మాండంగా పట్టుకున్నారు. బావలు సయ్యా సై బావలు సయ్యా సై రింబోల 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 బావలు సయ్యా సై బావలు సయ్యా సై రింబోల 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 కళ్యాణి 16 పట్టుకున్నావు. 16,000. అదే 16,000. సో 16,000 అంటే 2 లక్షలు పట్టుకోవచ్చు ఈ రౌండ్లో. సో 2 లక్షల్లో 16,000 తీసేస్తే 1,84,000 మాకు. లక్ష 84,000 మాకు వచ్చిన తర్వాత కళ్యాణి ఇప్పుడు నీ అకౌంట్లో 6,86,000. బాబుమోహన్ గారు బ్రహ్మాండంగా పట్టుకున్నారు. 28,000 పట్టుకున్నారు. కళ్యాణి కంటే 12,000 ఎక్కువ పట్టుకున్నారు. యంగ్ బాయ్ కదా. కానీ కానీ మాకు 1,72,000. Come on, you are my beauty packet. Come on, you are my Raja Rocket. 1,72,000 మాకు వచ్చిన తర్వాత బాబుమోహన్ గారు మీ అకౌంట్లో 7,28,000. వావ్. ఏదో చెప్పావు అదృష్టం నిలబడ్డ చోట అని. చెప్పడం ఈజీ. చెప్పడం ఈజీ. ఆవిడ అదే చేస్తానంటోంది. చూద్దాం. ఇద్దరు ఒకసారి పట్టుకోనండి. పట్టుకో 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 పట్టుకో. మ్యూజిక్. పట్టుకో 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 అరే పట్టుకో పైలా పదిస్తే పట్టుకో పట్టుకో జులి జాలి పట్టు చుట్టూనే పట్టుకో ఆడే పాడే ఇడే హట్టుగా పెట్టుకో ఏడే అయినా నీదే హాయిగా చుట్టుకో టుర్రా, కాయ్ తక్కు చిక్కు తక్కు చిక్కు టుర్రా, కాయ్
3 గేమ్ 6 9 10 11 చాలు చాలు ఆయన చూద్దాం ఈయన బడ్జెట్లేండి కొంచెం పర్లేదు. ఉన్నదంతా తృప్తి పడతాను నేను. అంతే 5 10 15 20 23 26 29 30 వెరీ గుడ్ సూపర్ మొత్తానికి లక్ ఉంది. సో ఎలా ఉంది ఫస్ట్ చాలా బాగుంది. మీకు కానీ బాబుమోహన్ గారికి కానీ వావ్ ఎందుకంటే మీరు ఇలా చిన్నపిల్లలు ఆడడం ఫస్ట్ కిక్ అంతే కిక్ సూపర్ కిక్ సూపర్ పట్టా పట్టా పట్టానంతే పడుతుంటే సూపర్ కిక్ ఎలా ఉంది బాగుంది కదా? చాలా బాగుంది ఎలా ఉంది నిజంగా కదా? బాగుంది బ్రహ్మాండ ఓకే సో 11,000 పట్టుకున్నారు బట్ హ్యాపీగా హ్యాపీగా ఎంజాయ్ చేశాను ఎంజాయ్ చేశారు సో అట్ ద సేమ్ టైం 1,89,000 ఇప్పుడు బాను తీసుకుని ఎంజాయ్ చేస్తుంది సో 1,89,000 మాకు ఇచ్చిన తర్వాత వై విజయ్ గారు ఇప్పుడు మీ అకౌంట్లో 7,11,000 ప్రకాష్ అన్న టోటల్గా అందరికంటే నువ్వే ఎక్కువ పట్టుకున్నావు ఆయన 28,000 నువ్వు 30,000 ఓకే 30,000 పట్టుకున్నావు 1,70,000 మాకు ఇచ్చేస్తావు $1,70,000 మాకు వచ్చిన తర్వాత తిరుపతి ప్రకాష్ నీ అకౌంట్లో 7 లక్షలు సో సెకండ్ రౌండ్ అయిపోయింది సెకండ్ రౌండ్ అయ్యేటప్పటికి బాబుమోహన్ గారు లీడింగ్ 7,28,000 నెక్స్ట్ వై విజయ్ గారు 7,11,000 నెక్స్ట్ ప్రకాష్ 7 లక్షలు అండ్ ఫైనల్గా కరాటే కళ్యాణి 6,86,000 నో వరీస్ ఇంకా 3 రౌండ్లు ఉంది నెక్స్ట్ రౌండ్ లక 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 సో నెక్స్ట్ రౌండ్ టెన్షన్ పెట్టే రౌండ్ ఒక విధంగా అట్ ద సేమ్ టైం మీ ప్రపంచ జ్ఞానాన్ని లోక జ్ఞానాన్ని మీ తెలివితేటల్ని పరీక్షించే రౌండ్ 5 ప్రశ్నలు మీరు 5టికి కరెక్ట్గా సమాధానం చెప్పేస్తే 2,50,000 మీ అకౌంట్లో ఉంటుంది సో ఒక ప్రశ్న మిస్ అయ్యారనుకోండి 50,000 అంటే ఒక ప్రశ్నకి మీరు కరెక్ట్ సమాధానం చెప్తే 50,000 క్లియర్ సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 3 లక 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 మీరు అనండి మీ స్టైల్లో లక 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 క్వశ్చన్ నెంబర్ 1 మన రాష్ట్రంలో దక్షిణ కాశీగా పిలువబడే భీమేశ్వరాలయం ఎక్కడుంది ద్రాక్షారామం ఏ జిల్లా ఈస్ట్ గోదావరి తెలుగులో తూర్పు గోదావరి ద్రాక్ష తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారాం ఎస్ క్వశ్చన్ నెంబర్ 2 ఎన్టీఆర్ దానవీర సూరకర్ణకు పోటీగా కృష్ణ నిర్మించిన సూపర్ స్టార్ కృష్ణ గారు నిర్మించిన పౌరాణిక చిత్రం ఏది కురుక్షేత్రం కురుక్షేత్రం ఎస్ క్వశ్చన్ నెంబర్ 3 ఇప్పుడు విజయనగరం కదా మీది ఆ, ఒరిస్సా రాష్ట్రం పక్కనే ఉంటుంది బరంపూర్ ఆ. ఇచ్చాపూర్ ఇప్పటి ఒడిస్సా రాష్ట్రం ఉన్న ప్రాంతాన్ని పూర్వకాలంలో ఏ పేరుతో పిలిచేవారు ఏమని పిలిచేవారు అంటే తెలిసినా చెప్పం కొంచెం clue ఇవ్వండి సార్ తెలిసే కొంచెం. చెప్పం తెలిసినా చెప్పం చెప్పు క్లూ ఆ. టైమ్ అప్ ఆ? క్వశ్చన్ నెంబర్ 4 మన వంట గదుల్లో ముఖ్యంగా మీరు చెప్పాలి కరెక్ట్గా మన వంట గదుల్లో కనిపించే బొద్దింకలు ఏ రంగును గుర్తించలేవు రెడ్ కలర్ సారీ అండ్ ఫైనల్గా హరికథా పితామహుడిగా పిలువబడిన ఆది భట్ల నారాయణ దాసు ఆ మహానుభావుడు ఏ జిల్లాకు చెందినవారు విజయనగరం జిల్లా మీ జిల్లా అంటే మీ విజయనగరం జిల్లానా విజయనగరం జిల్లా సార్ ఆదిభట్ల నారాయణ దాస్ గారు అవునండి ఆయన అజ్జాడ గ్రామం బొబ్బిలి దగ్గర పుట్టారు ఆ, అజ్జాడ గ్రామంలో విజయనగరం జిల్లాలో ఉంది బొబ్బిలి అవునా ఆ, ఏ సంవత్సరం పుట్టారు 20 ఆయన ఇప్పుడు చనిపోయి ఇది ఇప్పుడు రాబోతుంది రేపు పుష్పాలు పంచమి 21వ తారీఖున ఏంటంటే ఆయనకి 69వ వర్ధంతి అవుతుంది జయంతి అయితే 150వ జయంతి అవుతుంది దాన్ని బట్టి లెక్క వేయాలి ఒక్క నిమిషం నాకు ఉంది అబ్బా చాలా ఉంది ఇక్కడ హరికథ ఆదిభట్ల కళాపీఠం ఉంది సార్ నాకు మేము కొంచెం ఆయన తీసుకోమా ఆయన అసలు పేరేంటి సూర్యనారాయణ శాస్త్రి గారు ఆదిభట్ల ఆయన సార్ కళాపీఠం ఉంది సార్ నాకు హరికథలు ఆయన చెప్తాను మొదటి హరికథ ఎక్కడ గుంచి దగ్గర చెప్పారు విజయనగరం ఒక పంతులు గారి ఇంట్లో చెప్పారు అది భక్త మార్కండేయ ఇన్ని చెప్పిన తర్వాత ఇవ్వబోతే ఎలాగా రైట్ ఆన్సర్
చెప్పండి హరికథ చెప్పండి. విజయనగరం జిల్లా అజ్జాడ గ్రామంలో మీకు నేను సినిమాలో కూడా పాట పాడాను కదా హరికథ స్టైల్లో. ఛత్రపతి సినిమాలో మీకు పాడింది నేనే. అవునవును తెలుసు. ఏదనండి ఒకసారి. జయ శ్రీ కనక మహాలక్ష్మికి, శ్రీ సింహాచలం నరసింహస్వామికి, శ్రీ అన్నారం సత్యనారాయణ స్వామికి, శ్రీ రాజరాజేశ్వరి వరప్రసాదం మహారాజ శ్రీ బొసలపూడి పంకజంగారి పరమకళా రసక నాట్య మండలికి అంచేత ఆడియన్సులారా, రసిక శిఖామణులారా, వావుటూకొచ్చిన ప్రేక్షకులారా, సాయి కుమార్ గారు అడిగిన ప్రశ్నలకి మేము అందరం గందరగోళంలో పడిపోతుంటే మీరు అందరూ ఆనందిస్తున్నారా? ఇంతకన్నా మేము చెప్పలేను. ఆవిడ వచ్చి మొత్తం తీసుకుపోతుంది. సూపర్ సూపర్ సూపర్. కళలకు పుట్టినిల్లు విజయనగరం. విజయనగరం నిజంగా గ్రేటు. నేను 1972లో చాలాసార్లు చెప్పడం జరిగింది. ఫస్ట్ మైసభ చేశాను. మళ్ళీ 1974లో మన మ్యూజిక్ కాలేజీలో విజయనగరం సంగీత కళాశాల ఆయన ఫస్ట్ ప్రిన్సిపల్ అక్కడ. అందులో నేను మైసభ చేయడం నన్ను పిలిచారు. రాజేశ్వరరావు గారి రాజేశ్వరరావు గారి మ్యూజికల్ నైటు నా మైసభ పెట్టారు. సో అప్పటికి నాకు కాకరాల గారు నాకు ట్రైనింగ్ ఇచ్చారు. విజయనగరం వెళ్తున్నానని చెప్పి నాన్నగారు చాలా భయపడ్డారు. అక్కడ పండితులు కూర్చుంటారా ముందు, ఒక్క అక్షరం నువ్వు తప్పు చెప్పినా నువ్వు చిన్నపిల్లవాడు అని కూడా చూడరు వాళ్ళు, మొత్తం అసలు నిన్ను ఉతికి ఆరేస్తారు అంటే అప్పుడు నా కాకరాల గారితో పాటు రమణమూర్తి గారు, నేను అంతకుముందు మైసబ్ అంటే బైహార్ట్ చేసి అప్పచెప్పేసేవాడిని. అంతే సెన్స్ అంటే అంత పర్ఫెక్ట్ మీనింగ్ తెలిసేది కాదు. ఏదో వివిధ బలభరానత శాఖ శిఖా తరువర విరాజితంబు రాజి తరుస్కంద అని చెప్పేస్తుండేవాడిని. దాన్ని రమణమూర్తి గారు నాకు పద విభజన చేసి ఒక్కొక్క అక్షరానికి నాకు మీనింగ్ చెప్పి అప్పుడు విజయనగరం పంపిస్తే ఆ పండితులు కూడా నన్ను ఆశీర్వదించారు. విత్తనం ఎక్కడిది? నాన్నగారు చెప్తుండేవారు, విజయనగరంలో నువ్వు మెప్పించావంటే ఇంకెవరినైనా మెప్పించేయచ్చని. సో అదొక గ్రేట్. అక్కడ పుట్టడం గ్రేట్ సార్. ఆ వాటర్ లో ఉంటుంది అంతే. మా వాటర్ ఏం లేదులే. అలాగా విజయనగరం ఘంటసాల గారు ఆయన 3 కోవిళ్ళ 3 కోవిల్ జంక్షన్ ఉంది సార్. అక్కడ 3 అక్కడ పడుకునేవారట. వావ్ టు విజయనగరం. ఓకే, మన రాష్ట్రంలో దక్షిణ కాశీగా పిలువబడే తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామం రైట్ ఆన్సర్. అలాగే ఎన్టీఆర్ దానవీర సూరకర్ణకు పోటీగా కృష్ణ నిర్మించిన పౌరాణిక చిత్రం కురుక్షేత్రం. 1977 సంక్రాంతికి కురుక్షేత్రం, దానవీర సూరకర్ణ పోటాపోటీగా విడుదలయ్యాయి. కృష్ణ గారు అర్జునుడిగా, సోహన్ బాబు గారు కృష్ణుడిగా, ద్రౌపదిగా జమున గారు నటించారు. ద గ్రేట్ కమలాకర్ కామేశ్వరరావు గారు దర్శకత్వం వహించారు. 2 అద్భుతమైన సినిమాలు. 2. అలాగే ఇప్పుడు ఒడిశా రాష్ట్రం ఉన్న ప్రాంతాన్ని పూర్వకాలంలో కళింగ పట్టణం రాజధాని, దక్షిణ భారతదేశంలో అతి బలమైన సామ్రాజ్యం. అశోకుడి రాజ్యంపై దండెత్తి ఇక్కడ జరిగిన మారణ హోమాన్ని చూసి మనసు చెలించి బౌద్ధుడిగా మారాడు. కళింగ దేశం ఒరిస్సా పూర్వకాలం. అలాగే మన వంటగదిలో రెడ్ కాదు పసుపు, బొద్దింకలట ఆ పసుపు కలర్ని గుర్తించలేవట. ఈ రంగు బొద్దింకలు నల్లగా కనిపిస్తుంది. దాన్ని చీకటిగా భావించి క్షేమంగా ఉండవచ్చనే భావనతో అక్కడికి చేరతాయి. అందుకే ఈ రంగు పెట్టెలను వాటికి బోనులుగా వాడతారు. సో అందులో వచ్చి బొద్దింక చీకటిగా ఉందని చెప్పి వచ్చి ఇరుక్కుపోతాయి చీకట్లో. అలాగే ఫైనల్గా ద గ్రేట్ ఆదిభట్ల నారాయణ దాస్ గారికి నమస్సుమాంజలి. విజయనగరం జిల్లా అజ్జాడ గ్రామంలో 1864 ఆగస్టు 31 జన్మించారు. ఈయన అసలు పేరు సూర్యనారాయణ. ఈయన మొదటి హరికథ రాజమండ్రిలో ఏర్పాటైందట. సో 1945 జనవరి 2న మరణించారు. ఓకే, ఎన్నికలంటే చెప్పారు ద్రాక్షారామం, కురుక్షేత్రం అండ్ విజయనగరం ఫైనల్గా. సో 1,50,000 మీ అకౌంట్లో, ₹1,00,000 మా అకౌంట్లో. ఓకే, ₹1,00,000 మాకు వచ్చిన తర్వాత కరాటే కళ్యాణి గారు మీ అకౌంట్లో 5,86,000. అన్నా రెడీ? రెడీ. మీరు అనండి లకలక లకలక. అందరూ ముద్దుల మూడ్లోనే ఉన్నారు. అమ్మాయిని చూసి అలా అయిపోయారు. లకలక. క్వశ్చన్ నెంబర్ 1. మన రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసి తర్వాత భారత రాష్ట్రపతిగా ఎన్నికైన ప్రముఖ నాయకుడు ఎవరు? నీలం సంజీవరెడ్డి గారు. డాక్టర్ నీలం సంజీవరెడ్డి గారు. క్వశ్చన్ నెంబర్ 2. పాండిత్యం కంటే జ్ఞానమే ముఖ్యం, వేసుకో ఒక వీరతాడు. ఈ డైలాగ్ చెప్పిన క్యారెక్టర్ ఏది? పాండిత్యం కంటే జ్ఞానమే ముఖ్యం, వేసుకో ఒక వీరతాడు. ఘటోత్కచుడి క్యారెక్టర్ రంగారావు గారు. సినిమా అయ్యో మాయాబజార్. నేను కూడా చేశాను, ఈ దాసరి గారు చేసిన మాయాబజార్లో. క్యారెక్టర్ ఏది? ఘటోత్కచుడా? ఘటోత్కచు. దుర్యోధనుడా? ఘటోత్కచు. ఘటోత్కచుడు.
క్వశ్చన్ నెంబర్ 3. మన రాష్ట్రంలో అత్యంత ఎత్తైన జలపాతం కుంతల జలపాతం ఇది ఏ జిల్లాలో ఉంది? బహుశా మెదక్, ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్. మీ జిల్లానా ఇది కూడా? మెదక్ జిల్లానా? ఆదిలాబాద్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. చదరంగంలో చెస్ రారాజుగా పిలువబడిన అంతర్జాతీయ ఆటగాడు ఎవరు? ఆనంద్. మనవాడు ఆనంద్. అంతర్జాతీయ ఆటగాడు రారాజుగా. ఎస్, విశ్వనాథ్ ఆనంద్ 5 times వరల్డ్ ఛాంపియన్. మొన్న రీసెంట్గా ఓడిపోవడం జరిగింది. విశ్వనాథ్. కానీ ఇప్పుడు ఇదెవరు? ఇంటర్నేషనల్. ఫైనల్గా రావణ యుద్ధంలో లక్ష్మణుణ్ణి 2 సార్లు ఓడించి మూర్ఛపోయేలా చేసిన రావణుని కుమారుడి పేరు? మేఘనాథుడా? మేఘనాథుడు. ఇంకొక పేరుంది. మేఘనాథుడు గుర్తుంది కదా, దానికి మేఘనాథుడు అంటారు. మేఘనాథుడు ఎస్ ఇచ్చేస్తున్నాం, కానీ ఇంకో పేరుంది. ఇంద్రజిత్. అరే ఇంద్రజిత్. అదే వస్తుంది. ఓకే, వచ్చింది కదా. ఆ ముఖ్యమంత్రిగా పనిచేసి భారత రాష్ట్రపతిగా ఎస్ కీర్తిశేషులు డాక్టర్ నీలం సంజీవ్ రెడ్డి వారిది చాలా ఘనంగా రాష్ట్రపతి 1956 నుండి 60 వరకు, 62 నుండి 64 వరకు 2 సార్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి 1977 నుండి 82 వరకు భారత రాష్ట్రపతిగా. ఎస్, అలాగే ఘటోత్కచుడు ద గ్రేట్ ఎస్వి రంగారావు గారు 1957లో వచ్చిన మాయాబజార్ అగైన్ గ్రేట్ ఫిలిం. ఓకే, అలాగే ఆదిలాబాద్ ఎస్ నేరేడిగొండ సమీపాన సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఈ జలపాతం 147 అడుగుల ఎత్తు నుండి దూకుతుందట. అవును, అక్కడ మంచి మంచి ఆశ్రమాలు ఉన్నాయి. శకుంతల దుష్యంతులు ఇక్కడే ప్రేమలో పడ్డారని, అది ఈ జలపాతం కిందనే జల కోలాటాలు ఆడుకున్నారని, అందుకే శకుంతల పేరు మీదుగా దీనికి కుంతల జలపాతం అనే పేరు వచ్చిందని స్థానికుల నమ్మకం. సో ఆదిలాబాద్. అలాగే చదరంగంలో రారాజుగా ఎస్ విశ్వనాథన్ ఆనంద్ మన ప్రైడ్. అతను మనకి ఒక గొప్ప 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 ఆటగాడు. అట్ ద సేమ్ టైం బాబీ ఫిషర్. ఇతను అమెరికాలో 1943లో జన్మించిన ఈయన 1972, 75లో వరల్డ్ ఛాంపియన్ చివరి దశలో అమెరికా ప్రభుత్వంచే బహిష్కరించబడి ఇప్పుడు ఐస్లాండ్లో జీవిస్తూ ఉన్నాడు. ఆయన్ని రారాజుగా పిలిచేవారు. అదే ఐస్లాండ్లో జీవిస్తూ 2008లో చనిపోయారు. సో బాబీ ఫిషర్. అండ్ ఫైనల్గా ఎస్ మేఘనాథుడు చివరికి లక్ష్మణుడి చేతిలో మరణిస్తాడు. ఇంద్రజిత్. సో సంజయ్ రెడ్డి గారు రైటు, ఘటోత్కచుడు రైటు, ఆదిలాబాద్ రైటు, ఒక బాబీ ఫిషర్ మిస్ చేశారు. ఇంద్రజిత్ చెప్పారు 4 కరెక్ట్. గ్రేట్. 50,000 మాత్రం. $50,000 మాకు వచ్చిన తర్వాత బాబుమోహన్ గారు మీ అకౌంట్లో 6,78,000. రెడీ అనండి. లక రజనీకాంత్ లవ్లో ఇచ్చారు. రజనీకాంత్ ఇలాగ వదులుకున్నాడు అందులో. అందుకే ముందే వదిలిపెట్టాను. క్వశ్చన్ నెంబర్ 1. ఇటీవల మరణించిన ప్రముఖ నటి అంజలీదేవి గారి అసలు పేరేమిటి? ఆవిడ ప్రొడ్యూసర్ ఒక సినిమా చేశాను నేను మోహన్ బాబు గారు జోడీగా. అప్పుడు ఏదో మాటల్లో అనుకునేవాళ్ళు, పేరు వచ్చి అలాగే స్టార్ట్ అవుతుంది అనుకుంటా. అంజనీ కుమారి రైట్ ఆన్సర్. అంజనమ్మ అనేవాళ్ళు. అంజనమ్మ కాదు, అంజమ్మ అనేవాళ్ళు. అంజమ్మ అంటారు ముద్దుగా. ఓకే, గుడ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. మన రాష్ట్రపతి వేసవి కాలం శీతాకాలాల్లో ప్రత్యేకంగా విడిది చేసే రాష్ట్రపతి నిలయం మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ నగరంలో ఉంది? ఐడియా లేదు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3. పింక్ సిటీ అని మన దేశంలోని ఏ నగరాన్ని పిలుస్తారు? జైపూర్. గెస్సా? ఎలాగా అనుకున్నా. ఎలా అనుకున్నారు? అనుకోకూడదా? కొన్ని అనుకొని కొన్ని చెప్తాం, కొన్ని అనుకోకుండా చెప్తాం. కరెక్ట్గా చెప్పారా లేదా? అదే లక్కు, అదే కిక్కు. రైట్ ఆన్సర్. అది. క్వశ్చన్ నెంబర్ 4. సాగర సంగమం చిత్రంలో జయప్రద కూతురిగా నటించిన నటీమణి ఎవరు? ఎస్పి శైలజ గారు. ఎస్పి శైలజ గారు.
అండ్ ఫైనల్గా ఆల్చిప్పలో ఒక ముత్యం తయారవ్వడానికి ఎంతకాలం పడుతుంది? కరెక్ట్గా చెప్పలేను కానీ కొన్ని సంవత్సరాలు అంటారు, కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు. ఆల్చిప్పలో ఒక ముత్యం తయారవడానికి ఎంతకాలం పడుతుంది? ఎన్ని సంవత్సరాలు? అట్లీస్ట్ ఒక 100 years. 100 years. 20 ముత్యాలు తయారవుతాయి 100 years అయితే. అంటే మరి ఒక ముత్యం రెడీ అవ్వడానికి చెప్పండి మరి. 20 years. టైమ్ అప్. ఇటీవల మరణించిన ప్రముఖ నటి అంజలిదేవి అసలు పేరు ఎస్ అంజనీ కుమారి. కాకినాడలో జననం. 8 సంవత్సరాల వయసులోనే నాటకాల్లో నటించి 12 సంవత్సరాల వయసులో ఆదినారాయణరావు గారితో పెళ్లి, 2 పిల్లలు పుట్టాక గొల్లభామ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం, లవకుశలోని సీత పాత్ర ద్వారా పాపులర్ అయ్యి 86 సంవత్సరాల వయసులో జనవరి 13, 2014లో మరణించారు. అమ్మా ఓకే, గ్రేట్. అంజనీ కుమారి, అంజమ్మ, అంజలిదేవి గారు. నేను కూడా ఆవిడ ఒక నాన్న చాలా సినిమాలు చేశారు. నేను కూడా నా అదృష్టం ఆవిడతో ఒక సాయిబాబా గారి మీద, ఆవిడ పెద్ద భక్తురాలు బాబాకి. సో అలాగే ఆవిడతో నేను యాక్ట్ చేయడం జరిగింది. ఓకే, అలాగే క్వశ్చన్ నెంబర్ 2. మన రాష్ట్రపతి వేసవి కాలంలో హైదరాబాద్ కూడా ఉంది కదన్నా, హైదరాబాద్ అఫీషియల్గా హైదరాబాద్ అక్కడ కూడా ఒకటి ఉండొచ్చు కానీ అఫీషియల్గా హైదరాబాద్ బొల్లారంలో ఉంది. బొల్లారం. సో గత డిసెంబర్ 19వ తేదీ నుండి 31 వరకు శీతాకాలం విడుదలలో భాగంగా మన రాష్ట్రపతి సార్ ప్రణబ్ ముఖర్జీ గారు ఇక్కడే గడిపారు. ఓకే, అలాగే పింక్ సిటీ, ఎస్, రాజస్థాన్ రాజధాని కొట్టారు జైపూర్ లక్కీగా. సో 19వ శతాబ్దంలో బ్రిటిష్ రాకుమారునికి స్వాగతం పలికేందుకు ఈ నగరాన్ని గులాబీ రంగుతో ఆ రంగులో తీర్చిదిద్దారట. అందుకే ఈ పేరు. మన దేశంలో మొట్టమొదటి ప్లాండ్ సిటీ ఇదే, జైపూర్. మనం ఎన్నో పాటలు చేసి ఉంటాం. ఎస్, అలాగే శైలజ గారు, ఎస్పి శైలజ గారు, వండర్ఫుల్ ఫిలిం సాగర సంగమం. ఆవిడ నటిగా ఆమెకు మొదటి చివరి చిత్రం కూడా, ఐ థింక్ అది కూడా విశ్వనాథ్ గారు వాళ్ళు బలవంతంతో చేసినట్టుంది. అవునండి, చాలా మంచి సినిమా. అండ్ ఫైనల్గా ఎస్, ఆల్చిప్పలో 5 సంవత్సరాలు. అంతేనా? 5 సంవత్సరాలు ఈ మొలస్కా జాతికి చెందిన సముద్ర జీవులు తమ శరీరంపై ఏదైనా ఇసుక రేణువులు పడినప్పుడు వాటిని తమ చిప్పలతో కప్పివేసి ఒక ప్రత్యేక ద్రవ పదార్థాన్ని విడుదల చేస్తాయట. ఒక ప్రత్యేక ద్రవ పదార్థం విడుదలవుతుంది, అదే ముత్యంగా తయారవుతుంది. హైదరాబాద్ నగరం ముత్యాలకు ప్రసిద్ధి, అందుకే దీన్ని పర్ల్ సిటీ అని కూడా పిలుస్తారు మన హైదరాబాద్ని. సో 5 సంవత్సరాలు. సో అంజనీ కుమారి గారు కరెక్ట్గా చెప్పారు, బొల్లారం అదే హైదరాబాద్ మిస్ చేశారు, పింక్ సిటీ కరెక్ట్గా చెప్పారు, ఎస్పీ శైలజ కరెక్ట్గా చెప్పారు, 3 కరెక్ట్గా చెప్పారు, 2 మిస్ చేశారు. కాబట్టి 1,50,000 మీకు, ₹1,00,000 మనకి. ₹1,00,000 మాకు ఇచ్చిన తర్వాత వైవిజీ గారు మీ అకౌంట్లో 6,11,000. బ్రదర్ రెడీయా? రెడీ అన్న. చెప్పు. లక 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 అమ్మో. క్వశ్చన్ నెంబర్ 1. దేవతలకు అప్పులిచ్చే అష్ట దిక్పాలకుడు ఎవరు? కుబేరుడు. వెంకటేశ్వర స్వామికి అప్పు ఇచ్చాడు కుబేరుడు. క్వశ్చన్ నెంబర్ 2. అలెగ్జాండర్ని ఎదిరించి పోరాడి అతనితోనే అభినందించబడిన అప్పటి రాజపుత్ర చక్రవర్తి ఎవరు? ఇంకేం చెప్తా. అలెగ్జాండర్ని ఎదిరించి పోరాడి అతనితోనే అభినందించబడిన అప్పటి రాజపుత్ర చక్రవర్తి. పాస్. క్వశ్చన్ నెంబర్ 3. మన దేశంలో వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. క్షౌర వృత్తి అంటే ఏంటి? క్షౌర వృత్తి సెలూన్కి స్టార్ స్టేటస్ ను తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు? రజనీకాంత్ గారు. ఆయన చేసావుడా? సారీ, నేను సారీ అలా కాదు, నేను ఎక్కడ పోస్ట్ అవుతా రజనీకాంత్ గారు ఉండేది అప్పుడు. ఇంకొకసారి అడగండి క్వశ్చన్ మళ్ళీ. ఇంకొకసారి క్వశ్చన్ అట్లా మాకు కూడా ఇవ్వాలి అవకాశం. నేను ఆన్సర్ అడగలే, క్వశ్చన్ అడిగా. మెజారిటీ కాదండి, రజనీకాంత్ ఏంటి నాకు తక్కువ ఆయన యాక్ట్ చేసే కాదు వినన్నా. మామూలుగా సెలూన్ షాపులకి రజనీకాంత్ బొమ్మలు ఇవి ఉంటాయి కదా, ఎక్కువ అది ఉండే తక్కువ అది ఎక్కడికి వెళ్ళిపోయింది మైండ్, అది ఫీడ్ అయింది చిప్పులో. మన దేశంలో క్షౌర వృత్తి సెలూన్కి స్టార్ స్టేటస్ తీసుకొచ్చిన క్యాలెండర్ వ్యక్తి కాదు, స్టార్ స్టేటస్ వ్యక్తి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు?
అదైతే తెలియదు నాకు. జా- నేను క్వశ్చన్ నెంబర్ 4. 4. ఈ 2014 నూతన సంవత్సర వేడుకల్లో అత్యధిక ఫైర్ వర్క్స్తో రికార్డ్ సృష్టించిన నగరం ఏది? చైనా. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. చైనా అవును, పక్క పక్కా కదా? అసలు ఏది మామూలుగా బ్లాస్ట్ బ్లాస్ట్ ఎలాగా? మన టీవీలో కూడా చూపెట్టారు కదన్న, ఆ? టీవీలో చూపెట్టారు కదా. రజనీకాంత్ గారు చూపించారు. అదంటే నాకు వెళ్ళిపోయింది పోస్టర్ మీదకి. కాదు, రజనీకాంత్ అంత కాన్ఫిడెంట్ గానే చెప్పాడు, చైనా కూడా అంత కాన్ఫిడెంట్ గానే చెప్పాడు. అది కాదా? మన చైనాలో ఫైర్ వర్క్స్ అదే కదా ఫేమస్. అవును. తప్పేంటి? ఆ? చైనా అయితే కాన్ఫిడెంట్ అయితే చైనానే మరి. అలాగే ఫ్లూగా చెప్పారు. ఇంకో లేదు లేదు చైనా చైనా. ఇంకో 50,000 అవునా? పోయిందా? పోయింది. అండ్ ఫైనల్ ఇదే కరెక్ట్గా చెప్పు. ఒలింపిక్ క్రీడోత్సవాలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి? 4 ఏళ్ళు. ఒలింపిక్స్ అయితే 4 గ్యారంటీ. ఇది పక్క, ఇది పక్క. నాలుగేళ్ళు కాదు. ఆయన ఇంతసేపు ఏంటండి మీరు? ఇదైతే అన్నా అన్నా అన్నీ వదిలాడన్నా. కర్ణాటకలో చెప్తాడు అని కన్నడలో చెప్తాడు, తెలుగులో రాదు కదా. 4 సంవత్సరాలు రైట్ ఆన్సర్. కరెక్ట్. ఎస్. ఆ పెళ్లి కోసం ఈయన వద్ద అప్పు చేసిన వెంకటేశ్వర స్వామి ఇప్పటికీ ఆ వడ్డీ చెల్లిస్తూనే ఉన్నాడు. అది పురాణ కథనం. కుబేరుడు అండ్ అలెగ్జాండర్ని ఎదిరించి పోరాడి అతనితోనే అభినందించబడిన రాజపుత్ర పురుషోత్తముడు. ఉత్తర భారతదేశంలోని కేకేయ దేశపు రాజు అలెగ్జాండర్ ఈయన ఓడించి కూడా ఆయన శౌర్యాన్ని మెచ్చి రాజ్యాన్ని తిరిగి ఇచ్చివేస్తాడు. పురుషోత్తముడు పౌరస్. అలాగే మన దేశంలో క్షౌర వృత్తి సెలూనికి స్టార్ స్టేటస్ తీసుకొచ్చిన వ్యక్తి రజనీకాంత్. అనుకున్నా మీరు ఇట్లా అంటారు. అవునా? అందుకే చూస్తా అంటారా లేదా అని. మామూలుగా ఆయన ఎప్పుడో కలుస్తాడు ఫ్లైట్ లోనే రేపు నన్ను. ఫస్ట్ మోహన్ గారు చంపేస్తాను నన్ను. ఇప్పుడు పిలిచి మరి నీకు వెరీ ఇంట్రెస్టింగ్. ఇది జావేద్ హబీబ్ అట. జావేద్ హబీబ్. ఇక్కడే ఉంది కదా సెలూన్ ఇంద్రనగర్. తమాషా ఏంటంటే ఆమిర్ ఖాన్, షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే లాంటి సెలబ్రిటీలకు పర్సనల్ హెయిర్ డ్రెస్సర్. మన దేశంలోని 92 నగరాల్లో జావేద్ హబీబ్స్ పేరుతో 400 సెలూన్లు నెలకొల్పాడు. ఈయన తండ్రి జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీలకు వ్యక్తిగత క్షురకుడిగా ఉండేవాట. అంటే ఇంత చేయించుకోవాలంటే ఆస్తులు అమ్ముకోవాలి. జావేద్ హబీబ్ 24 గంటల పాటు ఆపకుండా 410 మందికి కటింగ్ చేయగలడు. హెయిర్ కట్ చేసి లిమ్కా బుక్ రికార్డ్ సృష్టించారు. మినిమం 50,000 ఉంటుంది వావ్. ఒకసారి చేస్తే. బాబు నువ్వు చైనా అన్నావు కానీ ఎస్, చైనా ఇస్ ఆల్సో డూయింగ్ వండర్స్. ఈసారి మాత్రం దుబాయ్ మామూలు 5 లక్షల ఫైర్ వర్క్స్ ఉపయోగించి గిన్నిస్ బుక్లోకి ఎక్కింది ఈసారి. ఆ గతంలో ఈ రికార్డు 2012లో 75,000 ఫైర్ వర్క్స్తో కువైట్ పేరిట ఉండేది. సో దుబాయ్ ఇస్ రాకింగ్ నౌ. గ్రేట్ దుబాయ్. అండ్ ఒలింపిక్ క్రీడోత్సవాలు ఎస్ చివరిగా 2012లో లండన్లో జరిగాయి. 2012లో వచ్చే ఒలింపిక్స్ 2016లో బ్రెజిల్లోని రియో డి జనీరో నగరంలో జరుగుతున్నాయి. సో 4 సంవత్సరాలు. సో ఒలింపిక్ రైట్ ఆన్సర్. సో కుబేరుడు 4 సంవత్సరాలు, 3 వెళ్ళిపోయాయి. సో 1,50,000. ఓకే, 1,50,000 మాకు వచ్చిన తర్వాత తిరుపతి ప్రకాష్ మీ అకౌంట్లో 5,50,000. ఓకే, సో లక అయిపోయింది. ఇప్పుడు 4వ రౌండ్లోకి వెళ్ళిపోతున్నాం. ఈ రౌండ్కి వెళ్ళేటప్పటికి బాబుమోహన్ గారు లీడింగ్లో ఉన్నారు 6,78,000. వై విజయ్ గారు 6,11,000. అండ్ కరాటే కళ్యాణి కొంచెం ముందుకు వచ్చావు 5,86,000. అండ్ అయ్య గారు ఇప్పుడు 3 ఇచ్చి మాకు కాన్ఫిడెంట్ గా రజనీకాంత్ పుణ్యం అని. సో 5,50,000. బొమ్మాలి మీకోసం వెయిట్ చేస్తోంది. సో ఇప్పుడు ఈ రౌండ్లో ఏంటంటే మీరు ఈ బొమ్మాలి గెలిచేస్తే 3 లక్షలు మీ అకౌంట్లో సేఫ్గా ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 4. వదల బొమ్మాలి, వదల. పిలవండి బొమ్మాలి. వదల బొమ్మాలి వదల. కౌంట్ డౌన్ స్టార్ట్స్. 3, 2, 1. Go! ఏమిటండి అది ఏ షేప్ అండి అది? ఈజీ. ఈజీయా?
మ్యూజిక్. ఏమిటండి ఇది? కరాటే కళ్యాణి. నేనేమన్నా ఇలా నించున్నా అంతే. ఇరిగిపోయిందిగా. నేనేం చేయలేను దానికి. కరాటే ఎందుకు నేర్చుకున్నారు మీరు? యాక్చువల్గా ఏంటంటే నాకు మా నాన్నగారికి నన్ను ఇన్స్పెక్టర్ చేయాలని ఉండేది. ఆయన చాలా ఇంట్రెస్ట్. సరే కొంచెం డేరింగ్ డాషింగ్ కొంచెం ఉంది, ఆమె బాగా స్ట్రాంగ్గా ఉందని కరాటే నేర్చుకున్నారు ఆయన. కానీ నాకు ఇంట్రెస్ట్ ఉండింది కానీ 10th క్లాస్ తర్వాత ఇంటర్ చేసి డిగ్రీ ఆపేసాను. అవ్వలేదు. కానిస్టేబుల్ అవడం ఇష్టం లేదు, సరే మానేసాను. కానీ కరాటే ఎందుకంటే అమ్మాయిలకి కొంచెం ఆత్మరక్షణ అవసరం కదా, కొంచెం ఉంటే మంచిదే కదా, అన్ని కళల్లో ఆరితేరాలని. ఇప్పుడు అందరికీ కంపల్సరీ చేస్తున్నారు, అమ్మాయిలందరికీ కరాటే నేర్చుకుంటే మంచిది అని. అంటే నేను మాత్రం చాలా మందిని కొట్టాను కాలేజ్ లెవెల్ అన్నిట్లో. విజయనగరంలో కరాటే కళ్యాణ్ అంటే దగ్గర రారు. మీకేముందండి చాలా, మీరు విజయనగరం అయినా కానీ మీరు వేరు కదా. కానీ ఏంటంటే నాకు కరాటే ఇష్టం, సంగీతం సాహిత్యం అన్ని నేర్చుకోవాలి, దాంతోపాటు ఆత్మరక్షణ కూడా కావాలి, యుద్ధ కళలు కూడా నేర్చుకోవాలి. పూర్వకాలం నేర్పేవారని. మామూలుగా మిమ్మల్ని ఇప్పుడు ఎవరైనా వచ్చి అటాక్ చేసినా వెనక నుంచి వచ్చి తోసిన ఎలా కొడతారు? కిక్కు. ఇంత సుత్తి అవసరం మాకు ఇప్పుడు. ఇప్పుడు దొరికాడు కుంపు పండే. కరాటే కరాటే. అమ్మ బాబాయ్ నేను కాదు. కరాటే అంత అవసరం పోలీస్ ఆఫీసర్. ఓకే, మీ కరాటే మాకు చూపించడానికి అవకాశం ఇచ్చిన ఆయనకి థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ. అంటే అలా చెప్పకూడదండి. చాలు చాలు చాలు. ఓకే కళ్యాణ్ గారు, ఇప్పుడు మాకు 3 లక్షలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీ అకౌంట్లో 2,86,000 అన్నా. రెడీ? వదల బొమ్మాలి వదల. వదల బొమ్మాలి వదల. బొమ్మాలి వదలకూడదన్నా ఈసారి. వదల బొమ్మాలి వదల. అమ్మా యా. కౌంట్ డౌన్ స్టార్ట్స్. 3, 2, 1. గో. ఈజీ ఈజీ. ఎట్రా? ఏంటి ఈజీ ఎక్కడ? ఇలా పెట్టండి ఇలా చేతులు. బాబన్న బాబన్న ఇదిగో, ఇలా ఇది ఇది. ఇదో అది 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 కొంచెం కాళ్ళు లేపండి. అది వచ్చినప్పుడు లేపండి, అది అది వచ్చాక లేపండి. మ్యూజిక్. కన్యాకుమారి ఓ కన్యాకుమారి నీ గుండెల్లోకి చేరాలంటే అటువైపు మా దారి. వీణాకుమారి ఓ వీణాకుమారి నీ కళ్ళల్లోనే ఉండాలంటే ఏం చెయ్యాలే నారి. బాబుమోహన్ గారు, 3 లక్షలు మాకు వచ్చిన తర్వాత 3,78,000 మీరు లీడ్లో ఉన్నారు. చూద్దాం విజయ్ గారు ఏం చేస్తారు. రెడీ అనండి. వదల బొమ్మాలి వదల. వదల బొమ్మాలి వదల. అమ్మో వచ్చేయండి. కౌంట్ డౌన్ స్టార్ట్స్. 3, 2, 1. గో. పెద్ద సేపే. ది తాం ది తై. తాం ది తాం తై ఇంత. కాదండి, అది ఇలా ఉంది కదా. ఇలా ఉండదు. అక్క, ఇది- ఇలా
రెడీ మ్యూజిక్. దూరిపోయాక భంగిమలు దూరలేదు. దూరారు కానీ భంగిమ లేదు. ఆవిడ భంగిమ పాపం కరెక్ట్ గా పెట్టారు కానీ వచ్చే టైంకి దూరిపోయారు. గుహలో దూరారు ఆవిడ. అంతవరకు ఇలా ఉన్నారు. అది రాంగ బట్ సూపర్ సూపర్. అసలు కిక్ ఏంటంటే వీళ్ళు వచ్చి అసలు ఈ గేమ్ షోలో పార్టిసిపేట్ చేయడం, ఆడడం అండ్ ఇలాంటివి చూసి మేము ఆడనని చెప్పకుండా పార్టిసిపేట్ చేయడమే గ్రేట్. థ్యాంక్ యూ భలే దూరిపోయారండి మీరు. చూసారంటే కరెక్ట్ గా దూరాను. కరెక్ట్ దూరా కానీ భంగిమ మిస్ అయింది. ఇంకోటి ఏంటంటే సేఫ్ సైడ్ ఇక్కడ ఉండాల్సింది అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది ఆవిడ. మీరు కొద్దిగా లేట్ చేస్తే బొమ్మ ఎక్కువ ఉండేది, ఆవిడ అక్కడ ఉండేవాడు. ఓకే వై విజయ్ గారు, ఇప్పుడు మీ అకౌంట్ లో 3,11,000. సూపర్, మీరంతా పక్క పక్కనే ఉన్నారు. ఇప్పుడు ఫైనల్ గా ద గ్రేట్ రజనీకాంత్. మీరు నన్ను ఏదో చేసేవాళ్ళు కొత్తలు ఇంకా. టైటిల్ బాగుంది, టైటిల్ బాగుంది. ఓకే బ్రదర్, నేను ఈ ఎపిసోడ్ చూసేవారు కన్నా ఉన్నాను. నన్ను ఏదో చేసేలా ఉన్నారు అందరు కలిసి. వదల బొమ్మాలి, వదల బొమ్మాలి, వదలా పద. కౌంట్ డౌన్ స్టార్ట్స్. 3, 2, 1. గో. ఎంత ఈజీయో. అది గుడ్. ఒకరేనా మరి ఎక్కువ అవుతుంది. ఏమైనా కలిసి వెళ్ళిపోతాం అంటాడేమో. డబ్బులు రాకపోతే రాకపోయినా కానీ లాభం ఎంతో కొంత. మర్డర్ చేస్తా. బాను జాగ్రత్తగా ఉండు. పొజిషన్ ఇవ్వు. నిలబడుతున్నా. ఎంజాయ్. ఏది ఎంజాయ్? నడుము తొంపుతుంది. అది అలా పెట్టవే. పెడతారండి. అలా ఉంచు, అలా ఉండు. ఎంతసేపు రాని స్టడీగా ఉండు, స్టడీగా ఉండయా. ముందే తోడాలి. గెలుస్తున్నాడు, గెలుస్తున్నాడు. అదే నీతో వచ్చింది. కళ్యాణి గెలుస్తున్నాడు. అంతే. మ్యూజిక్. అయ్యో పాపం, అయ్యో అయ్యో పాపం. సూపర్. అంటే అమ్మా అయ్యో పాపం, అయ్యో అయ్యో పాపం. అయ్యో పాపం, హే అయ్యో అయ్యో పాపం, అరే అయ్యో పాపం, హే అయ్యయ్యో. కాన్సన్ట్రేషన్ అంతా ఒక సైడ్ పెట్టాడులే. అదే అదే అదే. ద ఫైనల్ రౌండ్, ద బోనస్ రౌండ్, ద బజర్ రౌండ్. ఈ ఎపిసోడ్ విన్నర్ ఎవరు అని డిసైడ్ చేసే రౌండ్. లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నంబర్ 5. కొడితే కొట్టాలి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1 కరెక్ట్గా విని బజర్ నొక్కండి. మన ఇళ్లల్లో ఉపయోగించే గ్యాస్ సిలిండర్ చువ్వలపై పైన A, B, C, D అనే అక్షరాలు ఉంటాయి.
ఇవి ఎందుకు వేస్తారు? గ్యాస్ సిలిండర్ మనం అందరం వాడుతున్నాం, కానీ వాటి మీద ఏ అక్షరం కనిపిస్తుంది, బి అక్షరం కనిపిస్తుంది, ఒక్కోసారి సి అక్షరం కనిపిస్తుంది, ఒక్కోసారి డి అక్షరం కనిపిస్తుంది. అవి ఎందుకు వేస్తారు? ఎవరండి క్వశ్చన్స్ తయారు చేస్తారు? మాకు పెద్ద ఉన్నారులే, గని ఉన్నారు ఎవరైనా? గని రీసెర్చ్ టీం ఉంది. టీం ఉందండి. అండ్ అది అనవసరం కదా ఇప్పుడు. వావ్ కిక్ కూడా ఏంటంటే ఆ. ఆల్ ఫన్ తో ఇలాంటి తెలుసుకుంటాం సార్, ఇలాంటి విషయాలు చాలా తెలియని ఇప్పుడు విషయాలు ఇందాక చెప్తున్నారు. బుద్ధి వాళ్ళకి వావ్. నోబడీ నోస్ బాబు మోహన్ గారు బాధ్యత నొక్కారా? పాస్ అంటే ఎవరు లేదు, అందరూ సేఫ్. కానీ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఏంటంటే ఆ సిలిండర్ ఎక్స్పైరీ తేదీని తెలియజేయడానికట. అది అది ఎట్లా అండి? ఎలాగంటే ఏడాదిలో 3 నెలలకు ఒక అక్షరం గుర్తు. ఓ సో ఏ అంటే సంవత్సరం మొదటి 3 నెలలు. ఆహా. జనవరి ఫిబ్రవరి మార్చ్. అంటే మార్చి తర్వాత వాడేందుకు అది పనికిరాదు అని అర్థం. ఓ great. సో మళ్ళీ ఏప్రిల్ నుంచి ఏప్రిల్, మే, జూన్ బి, బి. అలాగా జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఏ, బి, సి, డి. గ్రేట్. సో ఎక్స్పైరీ తేదీని తెలియజేయడానికి సిలిండర్. సో అదే ఏబిసిడి మాకు సంబంధం లేనిదిలే, వంటకాడికి పోయేది లేదు, అవి చూసేది లేదు, వీళ్ళకి సంబంధం. సో ఎక్స్పైరీ తేదీని తెలియజేయడానికి ఆ సిలిండర్ది. సో వెరీ ఇంట్రెస్టింగ్ ఆన్సర్. సో అట్ ద సేమ్ టైం అందరూ సేఫ్. రెండో క్వశ్చన్, కామరూప విద్యలో అన్నా బాబన్నా నీకైతే నాకే కానీ దూరేది ఎక్కువ నువ్వే మరి తమ్ముడు. కామరూప విద్యలో నిష్ణాతురాలైన ఓ రాక్షస స్త్రీ వనవాసంలోని శ్రీరాముణ్ణి మోహించి తిరస్కరించబడింది. ఆ స్త్రీ ఎవరు? కళ్యాణ్ గారు నొక్కారు. అన్నకి తెలుసు, అన్న నొక్కే లోపల శూర్పణఖ. కాదు కాదు తమ్ముడు, నేను నొక్కాల్సిండే, ఎందుకంటే ఇప్పుడు నా డబ్బులు పోతాయి. అందుకే నేను ఊరుకున్నా. శూర్పణఖ రైట్ ఆన్సర్. సో రావణుని సోదరి తన కామరూప విద్య ద్వారా సీత రూపంలో శ్రీరాముడిని చేరుతుంది. కానీ శ్రీరాముడు గుర్తించి ఆమె కోరికను తిరస్కరించి లక్ష్మణుడితో ముక్కు చెవులు కోయిస్తాడు. ఆ తర్వాత యుద్ధం, గొడవ, చాలా కథ ఉంది. సో శూర్పణఖ రైట్ ఆన్సర్. అండ్ బాబు మోహన్ గారు మీరు నొక్కాల్సింది. ఇప్పుడు మీరు 25,000 ఇవ్వాలి. అక్కడ నేను నొక్కేందుకు అని 25,000 ఇచ్చేయండి. బాబుమోహన్ గారు ఇంకా మీరు లీడ్లో ఉన్నారు, 3,53,000. ఇప్పుడు కళ్యాణి గారు, వైవిజయ్ గారు ఒకటయ్యారు, 3,11,000, 3,11,000. బ్రదర్ వస్తా చూస్తా. వస్తున్నావా? ఓకే. క్వశ్చన్ నెంబర్ 3. ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారి పార్టీ పేరేమిటి? వైవిజయ్ గారు చాలా ఫాస్ట్గా నొక్కారు. అన్నా డిఎంకే. ఆతిమూగ. అదిముఖ. అన్నా డిఎంకే. ఎస్. ఇచ్చాడు మళ్ళీ. సో 25,000 మళ్ళీ బాబుమోహన్ గారే అక్కడ ఇచ్చారు. వైవిజయ్ గారు మీరు ముందుకు వచ్చారు. 3,36,000 తీసుకోండి. థ్యాంక్ యూ. సో బాబుమోహన్ గారు ఇప్పుడు సెకండ్ పొజిషన్లో ఉన్నారు. 4th క్వశ్చన్, సూపర్ స్టార్ రజనీకాంత్ నటించి త్వరలో విడుదల కాబోతున్న కొచాడియన్ సినిమాకి దర్శకురాలు ఎవరు? రజనీకాంత్ గారి కూతురు. నేను నొక్కాను. ఎందుకులే, సౌందర్య రజనీకాంత్. సౌందర్య అయిపోయింది, రజనీకాంత్. వాళ్ళు నొక్కేసాక ఏం చేయలేం. సౌందర్య రజనీకాంత్ వాళ్ళ అమ్మాయి. వాళ్ళ అమ్మాయి అండి. సౌందర్య. సౌందర్య అదే అమ్మ, రజనీకాంత్ ఉంది పక్కన. తీసుకో 25,000. అమ్మని. కాదయ్యా, రజనీకాంత్ అనగా నొక్కేసావు. అదే కదా రజనీకాంత్. సెన్సేషన్ మూవీ కదన్నా ఇప్పుడు అది. చాలా హైలీ ఎక్స్పెక్టెడ్. ఈ సంవత్సరం ఏప్రిల్లో విడుదల కావచ్చు. తెలుగులో విక్రమసింహ పేరుతో ఫస్ట్ టైం ఆ మోషన్ యానిమేషన్. సో వైవిజయ్ గారు చెప్తే ఆవిడ గెలుస్తారు, బాబుమోహన్ గారు చెప్తే మీరు గెలుస్తారు, కళ్యాణ్ గారు చెప్పినా కళ్యాణ్ గారు గెలుస్తారు, ప్రకాష్ చెప్తే టై అవుతుంది. మొత్తం ద ఫైనల్ క్వశ్చన్, ఈ ఎపిసోడ్ విన్నర్ ని డిసైడ్ చేసే క్వశ్చన్. ముగ్గురికి ఛాన్స్ ఉంది, నువ్వు చెడగొట్టడానికి ఛాన్స్ ఉంది. నన్ను తిట్టుకుంటారు. నువ్వు మళ్ళీ నొక్కి రజనీకాంత్ అనొద్దు. సమస్య లేదు. రెడీ. ముఖ్యమంత్రి హోదాలో తొలి రోజు అసెంబ్లీకి ఎటువంటి ప్రోటోకాల్ లేకుండా, ఆ సయన్ బుగ్గ కారు లేకుండా తన స్వంత కారులో వెళ్ళిన ముఖ్యమంత్రి ఎవరు? అరవింద్ కేజ్రీవాల్. బాబుమోహన్ గారు నొక్కేశారు. చెప్పేశారు. నొక్కుతూనే మరి యాడ ఇప్పుడు 3 పోయినాయి.
తెలుసు కదా నొక్కాను కదా. ఏడా ఆయన ఎక్కడ కాదు, మీరు ఫినిష్ అవ్వాలి అవ్వక ముందే నొక్కేస్తే లేదు, పోతాయి లేదు, మొత్తం. finish అయినాక నొక్కు. అని అలా waiting ముఖ్యమంత్రి ఉన్నాను. ఎవరు ఆమ్ అక్కడే ఆద్మీ, నొక్కేసి. సూపర్. ఆమ్ ఆద్మీ నేను అంటే చెప్పాను. అమ్మ ముఖ్యమంత్రి ఆద్మీ కాదు పేరు, ముఖ్యమంత్రి ఎవరు? ఆ, అరవింద్ కేజ్రీవాల్. అరవింద్ కేజ్ ఎస్ అరవింద్ కేజ్రీవాల్. కానీ బ్రదర్ సెకండ్ హైయెస్ట్ నుంచి మీరు 25,000 తీసుకోవాలి. ఇప్పుడు మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు కాబట్టి ఇప్పుడు మీరు ఇరుక్కున్నారు. ఒక పక్క బాసు, ఒక పక్క మరద. బాసు. వినండి, ఆ, ఇక్కడ 3-11, ఉమ్. అక్కడ 3-11. ఇప్పుడు మీరు 25,000 ఎవరి దగ్గర తీసుకుంటారు? నా ఇష్టం వచ్చిన కాడ తీసుకోవచ్చుగా. అదే మీకు ఎవరు ఇష్టమో తెలిసిపోతుంది ఇప్పుడు. ఇష్టం ఉన్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారా? లేదులే బాసు. ఆ, ఇష్టం ఉన్న వాళ్ళ దగ్గర ఎవరైనా తీసుకుంటారా? సరే, నేను కళ్ళు మూసుకొని ఎటు చేయబెడతాను, ఏది దొరికితే అది తీసుకుంటాను. సరే. ఇరువురు భామల కౌగిలిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా. ఇరువురు భామల కౌగిలిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా. వలపులవా బాసు నాకెందుకో అది బాగా నచ్చింది. ఫస్ట్ ఇష్టం ఉన్న వాళ్ళ దగ్గరే తీసుకుంటాను. ఆహా, అంటే నాకు నచ్చిన అంటే అదే మేము ఎక్కడెక్కడే ఉంటాం. అంటే నాకు తగ్గిపోతుంది కదా. వైవిజయ్ గారు కళ్ళతోనే నేను అలా అన్నా. ఆజ్ఞ డిసైడ్ చేయండి బాబు. చేసుకుంటాను. చెప్పండి. ఓకేనా? ఎవరు? తీరా. మనం అది ఆడంటే ఇష్టం. ఓకే, తిరుపతి ప్రకాష్ 2,75,000, కళ్యాణి గారు 2,86,000, వైవిజయ్ గారు మీ డబ్బు మీకు సేఫ్ 3,11,000, అండ్ ఫైనల్గా 3,53,000తో ఈ ఎపిసోడ్ విన్నర్ ద వన్ అండ్ ఓన్లీ బాబు మోహన్ మహేష్. నీకు వందనాలు కోటి సూర్యులు వేల తారలు నీకు సాటికారు ఎస్ అన్నా 3,53,000. ఏ కంగ్రాచులేషన్స్ బాస్. బావా గుడ్ లక్, కంగ్రాట్స్. ఎంజాయ్ చేశారు కదా? ఓ సూపర్ గా. సూపర్, వెల్ డన్, వెల్ డన్, వెల్ డన్. బాల్స్ డే హైలైట్ నిజంగా మొహం చాలా పలుకుతో బాగుంది. అనుకున్నాం. అక్కడ ఇది ఈ బొమ్మాలి. బొమ్మాలిలో మీరు అమ్మాయిలు కూడా బాగుంది. చాలా సిన్సియర్ గా ట్రై చేశారు. ఎలా ఉంది మన ఈటీవీ ప్రేక్షకులు చెప్పండి, ఎలా ఉంది? సూపర్ గా ఉంది. సూపర్ 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 ఎంజాయ్ చేశాం. థ్యాంక్ యూ. సో అందరూ ఎస్ వావ్ 1ని మీరు చూసి ఆనందించారు. అలాగే వావ్ 2ని కూడా మీరు అద్భుతంగా, మీ స్పందన అద్భుతంగా ఉంది. సో చూస్తూనే ఉండండి, డోంట్ మిస్ వావ్ 2. మళ్ళీ వచ్చే వారం కొత్త పార్టిసిపెంట్స్ తో మళ్ళీ కలుద్దాం. శుభరాత్రి, గుడ్ నైట్ అండ్ స్వీట్ డ్రీమ్స్.